హాయ్ గైస్! ఈరోజు నేను ఒక కొత్త డ్రామా 'ఏజెంట్ కిమ్ రీయాక్టివేటెడ్'ని ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. సో, స్టోరీ స్టార్ట్ అవ్వడంతోనే మన హీరో కిమ్ అప్పుడే ఆఫీస్ నుంచి రిటర్న్ వస్తూ ఉంటాడు. ఇంకా దారిలో ఒక అతను బాగా తాగేసి కార్‌ని అటు ఇటు నడుపుతూ ఉంటాడు. ఇంకా కిమ్‌ను అది పట్టించుకోకుండా వెళ్ళిపోతూ ఉంటాడు. అప్పుడే ఆ కార్ చాలా స్పీడ్‌గా వస్తూ కిమ్ చేతిని గుద్దుతుంది. ఇంకా కిమ్‌కి దెబ్బ తగిలినా కానీ ఏం మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. కానీ ఆ కార్ నడిపే అతను బయటికి వచ్చేసి కిమ్‌తో, "ఏంటి నువ్వు ఇన్సూరెన్స్ తీసుకోవడానికి ట్రై చేస్తున్నావా? అసలు నువ్వు ఎందుకు సైలెంట్‌గా ఉన్నావు?" అనేసి కావాలనే కిమ్‌తో గొడవ పెట్టుకుంటూ ఉంటాడు. కిమ్ మాత్రం, "నాకేం దెబ్బ తగలలేదు. సారీ సార్" అనేసి వెళ్ళిపోతూ ఉంటాడు. అప్పుడు అతను, "నీకేమన్నా పిచ్చా? నేను మాట్లాడుతుంటే నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతున్నావు?" అనేసి కిమ్ మీదికి అరుస్తూ ఉంటాడు. అప్పుడు అయినా కానీ కిమ్ ఏం అనకుండా ఐయామ్ సారీ సార్ అనేసి వెళ్ళిపోతూ ఉంటే కిమ్‌ని కొట్టేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కిమ్ కూడా అతని ఇంటికి వెళ్ళిపోతాడు. ఇంకా ఆ నెక్స్ట్ డే కిమ్ పొద్దున్నే లేచి ఇంట్లో ఉన్న పనులన్నీ అతనే చేస్తూ ఉంటాడు. తన కూతురి కోసం ఫుడ్ అంతా వండేసి అతను కూడా ఆఫీస్‌కి రెడీ అయిపోయి తన కూతురి డోర్‌ని కొడుతూ ఉంటాడు. తను ఎంతసేపు అయినా డోర్ తీయదు. కిమ్ తన కూతురి డోర్‌ని కొడుతూ ఉంటాడు. అప్పుడు తను బయటికి వచ్చి బ్రేక్‌ఫాస్ట్ అంత ఇంపార్టెంట్ కాదనేసి వెళ్ళిపోయి మళ్ళీ పడుకుంటుంది. ఇంకా కిమ్ తన మీదకి అరిచేసరికి తనింకా మళ్ళీ లేచి రెడీ అవుతుంది. తర్వాత కిమ్ తన రిపోర్ట్ కార్డ్‌ని ఫిల్ చేస్తూ ఉంటాడు. అందులో మదరును సిబ్లింగ్స్ ప్లేస్‌లో ఏమీ పెట్టకుండా దాన్ని క్యాన్సిల్ చేసేస్తాడు. ఇంకా నీ ఫ్రెండ్ నెంబర్ ఏదైనా చెప్పు అని అంటే అప్పుడు మింజీ ఒక నెంబర్‌ని చెప్తుంది. ఆ నెంబర్‌ని కిమ్ కూడా దాచిపెట్టుకుంటాడు. ఇంకా మింజీ బాగా లేట్ అవుతుందనేసి బ్రేక్‌ఫాస్ట్ చేయకుండానే కాలేజ్‌కి వెళ్దామని బయలుదేరుతుంది. ఇంకా తను బస్సు ఎక్కుతూ ఉండేసరికి అక్కడ ఒక అబ్బాయి నిలబడి ఉంటాడు. తను కూడా వీళ్ళ క్లాసే. అయితే మింజీకి అతని మీద కొంచెం క్రష్ లాగా ఉంటుంది. ఆ బస్సుకి ఏదో బైక్ అడ్డు వచ్చేసరికి ఒకటేసారి స్పీడ్ బ్రేక్ వేస్తారు. అప్పుడు మింజీ కింద పడిపోతూ ఉంటే ఆ అబ్బాయి వచ్చి మింజీని పట్టుకుంటాడు. ఇంకా మింజీ చాలా ఎంబారసింగ్‌గా ఫీల్ అయ్యి అక్కడికి వెళ్ళి కూర్చుంటుంది. కూర్చున్నాక వాళ్ళిద్దరూ ఒకరి మొహాలు ఒకరు కాసేపు చూసుకొని ఇంకా తిప్పేసుకుంటారు. ఇంకా కిమ్ ఏమో అతని ఆఫీస్‌కి వెళ్తాడు. అతని ఆఫీస్‌లో అందరూ అతన్ని కొంచెం అమాయకుడిలాగా ఏది పడితే అది అంటూ అలా ప్రవర్తిస్తూ ఉంటారు. కిమ్ అతని కూతురి బర్త్‌డే కోసం ఏం కొనాలనేసి చూస్తూ ఉంటే అప్పుడే సాంగా అనేసి ఒక అమ్మాయి వచ్చేసి అతని ల్యాప్‌టాప్‌ని చూస్తూ ఉంటుంది. యాక్చువల్లీ సాంగా కూడా కిమ్ తోటే పనిచేస్తూ ఉంటుంది. ఇంకా తను వచ్చి అలా ల్యాప్‌టాప్‌ని చూస్తూ ఉండేసరికి కిమ్ చూసి భయపడిపోతాడు. ఇంకా సాంగా, "ఏం చేస్తున్నారు మీరు?" అని అడిగితే, "నేను నా కూతురికి డ్రెస్ కొనాలని ట్రై చేస్తున్నాను. నాకు ఈ కాలం విషయాలు ఏమీ అంతగా తెలీదు. సో, నేను తనకి ఒక మంచి గిఫ్ట్ కొనాలనుకుంటున్నాను" అనేసి అంటాడు. అప్పుడు సాంగా, "అలా అయితే మీరు ఈ ట్రెండ్స్‌ని ఫాలో అవ్వాలి. ఈ కాలం ట్రెండ్స్ అంతా మీకు తెలీదు కదా" అని అంటే అప్పుడు కిమ్ బాధపడుతూ, తనకి ఒక అమ్ముండుంటే ఇదంతా ఉండేది కాదు అనేసి అంటాడు. అప్పుడు సాంగాకి చాలా బాధేస్తుంది కిమ్ అలా అనుకుంటున్నందుకు. అందుకే తను, "సరే అయితే ఒక పని చేద్దాం. మీరు ఈరోజు నన్ను 6:00కి కలవండి. మనం ఇద్దరం వెళ్ళి తనకొక గిఫ్ట్ కొందాం" అనేసి తను అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మింజీ ఏమో స్కూల్లో ఉన్నాక తన ఫ్రెండ్ ఒక అమ్మాయి వచ్చేసి, "నాకు నీ డ్రెస్ ఇస్తావా? స్పోర్ట్స్ డ్రెస్" అనేసి అడుగుతుంది. అప్పుడు మింజీ, "లాస్ట్ టైమే నీకు ఇస్తే నువ్వు మళ్ళీ నాకు రిటర్న్ ఇవ్వలేదు. నేను చాలా వెతుక్కోవాల్సి వచ్చింది" అనేసి అంటూ ఉంటుంది. తను మాత్రం ప్లీజ్ అనేసి తీసుకెళ్తుంది. ఇంకా అది తనకి ఇచ్చేసాక కొంతమంది అమ్మాయిలు వచ్చేసి మింజీ డ్రెస్ నుంచి ఏదో స్మెల్ వస్తుంది అనేసి అని తన పౌచ్‌ని కింద పడేసి వెళ్ళిపోతారు. అప్పుడు మింజీ ఏం మాట్లాడకుండా తన వస్తువులన్నీ తీసుకొని మళ్ళీ కూర్చుంటుంది. యాక్చువల్లీ మింజీని ఒక ముగ్గురు అమ్మాయిలు ఊరికే బుల్లీ చేస్తూ ఉంటారు. అందులో లీడర్ హేరీ. అయితే తను మింజీని తన నుంచి ఆ చైల్డ్‌లెస్ అంటే అమ్మలేని వాసన వస్తుంది అనేసి అంటుంది. అప్పుడు మింజీ చాలా బాధపడి ఇంకా అలానే కూర్చుంటుంది. ఇంకా అప్పుడే క్లాస్‌లోకి మింజీ బస్‌లో కలిసిన తన క్రష్ వస్తాడు. అతని పేరు నామ్హూన్. నామ్హూన్ వచ్చేసి హేరీని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడు మింజీ అది చూసి కొంచెం ఫీల్ అవుతుంది.
తర్వాత మింజి వాష్‌రూమ్‌కి వెళ్ళి వస్తూ ఉంటే, తనని మళ్ళీ ఆ ఇద్దరమ్మాయిలు బుల్లీ చేస్తూ ఏదోకటి అంటూ ఉంటారు. అప్పుడు మింజీకి చాలా కోపం వచ్చి, "నీ నుంచి సిగరెట్ల వాసనొస్తుంది" అనేసి అంటుంది. ఇంకా అప్పుడే అక్కడికి హేరి వచ్చేసి, "ఏంటి ఇలా గొడవ పడుతున్నారు ఆపండి" అనేసి అంటే, అప్పుడు మింజి తన దగ్గరికి వెళ్ళి, "నువ్వు నన్నెందుకు ఇలా చేస్తున్నావు? నువ్వు నన్నెందుకు బాధ పెడుతున్నావు" అనేసి అడుగుతుంది. అప్పుడు మింజి ఏమనకుండా, "నిన్ను చూస్తే అలా చేయాలనిపిస్తుందంటే, అలానే నీ నుంచి ఏదో వాసనొస్తుందని" వెళ్ళిపోతుంది. అప్పుడు మింజీకి ఏమనాలో అర్థం కాదు. తనింక చాలా బాధపడి తన డ్రెస్ స్మెల్‌ని చూసుకుంటూ ఉంటుంది. మేనేజర్ కిమ్ ఆఫీస్ అయిపోయాక బయటికి వెళ్తూ ఉంటే, బయట సాంగా అతని కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. అప్పుడు మేనేజర్ కిమ్, "ఇప్పుడు దాకా మీరన్నది నిజమేనా? నేనేదో ఊరికే మాట వరుసకు అన్నారనుకున్నా" అంటే, అప్పుడు సాంగా, "అలాంటిదేం లేదు. నిజంగానే గిఫ్ట్ కొందాం పదండి" అనేసి అంటుంది. ఇంకా మేనేజర్ కిమ్మును సాంగా ఇద్దరు గిఫ్ట్ కొనడానికి వెళ్తారు. అయితే సాంగా అతన్ని ఒక ఫుడ్ ప్లేస్‌కి తీసుకెళ్ళి అక్కడ లైన్‌లో నిలబెడుతుంది. ఎందుకంటే తను ఆల్రెడీ దాన్ని ఆర్డర్ చేసి పెడుతుంది. ఇంకా కిమ్‌ని ఆ అంత పెద్ద లైన్‌లో వదిలిపెట్టేసి తను డ్రెస్ కొనడానికి వెళ్తుంది. తర్వాత తను వచ్చి కిమ్‌ని తీసుకెళ్తుంది. ఇంకా ఆ డ్రెస్ చాలా కాస్ట్‌లీ ఉందనేసి కిమ్, "ఈ డ్రెస్ వద్దు, ఇది చాలా కాస్ట్‌లీ ఉంది. ఎవరైనా ఒక షర్ట్ కోసం ఇంత డబ్బులు కడతారా" అనేసి అంటాడు. కానీ సాంగా మాత్రం, "ఒకసారి నీ కూతురు గురించి ఆలోచించు. ఇప్పుడు ఇదే చాలా ట్రెండింగ్. ఇప్పుడు నువ్వు ఇది కొనపోతే తను చాలా బాధపడుతుంది" అనేసి చెప్తుంది. ఇంకా కిమ్‌కి ఏం చేయాలో అర్థం కాక సర్లే కొందాం అనేసి అనుకుంటాడు. కిమ్ ఇంటికి వెళ్ళేసరికి తన కూతురు తన బట్టలన్నిటిని ఉతుక్కుంటూ ఉంటుంది. ఉతుక్కునేటప్పుడు కిమ్ వచ్చేసి, "ఏం చేస్తున్నావని" అడిగితే తను కోపంగా, "నీ బట్టలును నా బట్టలు కలిపి ఉతకకు, నీ నుంచి వాసనొస్తుంది" అనేసి అంటుంది. అప్పుడు దానికి కిమ్ చాలా బాధపడి సరే అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా మింజి రూమ్‌కి వెళ్ళి తన ఫోన్‌ని చూస్తూ నామ్‌హూన్ ఇన్‌స్టాగ్రామ్‌ని స్టాక్ చేస్తూ ఉంటుంది. అప్పుడు ఒకటేసారి సడెన్‌గా తను నామ్‌హూన్‌ది ఒక పోస్ట్‌ని లైక్ చేసేస్తుంది. అలా చేసేసరికి నామ్‌హూన్ అతనికి మెసేజ్ చేస్తాడు, "ఎవరు నువ్వు" అనేసి. ఇంకా తను ఏం చేయాలో అర్థం కాక ఆ ఫోన్ అక్కడనే పడేసి పడుకుంటుంది. ఇంకా తనకి ఎంతసేపైనా నిద్ర పట్టకపోయేసరికి బయటికి వచ్చేసరికి కిమ్ ఏమో సోఫా మీదనే పడుకొని ఉంటాడు. అప్పుడు తను కిమ్‌ని లేపి, "నాన్న వెళ్ళి లోపల పడుకో" అని చెప్తుంది. ఇంకా కిమ్ లేచి, "హా, వెళ్ళి పడుకుంటా" అనేసి అంటూ, "నేనింకా బోళ్ళు కడగలేదు" అనేసి అంటాడు. అప్పుడు మింజీకి కోపం వచ్చి, "అది నువ్వు రేపు పొద్దున లేసి కడుక్కోవచ్చు, ఇప్పుడు వెళ్ళి పడుకో" అనేసి అంటుంది. ఇంకా మింజీ కిమ్‌తో ఏదో చెప్పాలని అనుకుంటుంది. కానీ కిమ్ అది వినకుండా వెళ్ళి పడుకుండిపోతాడు. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ మేనేజర్ కిమ్ లేచేసరికి అక్కడ ఉన్న బోళ్ళన్నీ కడిగేసి ఉంటాయి. అప్పుడు కిమ్ షాక్ అవుతాడు, ఏంటి తను ఇంత బాగా ప్రవర్తిస్తుంది అనేసి. ఇంకా మింజీ స్కూల్‌కి వెళ్ళాక తన స్పోర్ట్స్ డ్రెస్ కనబడదు. ఇంకా తనకి ఏం చేయాలో అర్థం కాక తన ఫ్రెండ్‌కి ఇచ్చింది కదా అని గుర్తొచ్చి తనని వెళ్ళి అడుగుతుంది. అప్పుడు తన ఫ్రెండ్ ఏమో, "నేను దాన్ని నీ టేబుల్ మీదే పెట్టాను కదా" అనేసి అంటుంది. అప్పుడు మింజీకి ఏం చేయాలో అర్థం కాక అంతా వెతుకుతుంటే ఒక అబ్బాయి వచ్చేసి, "డస్ట్‌బిన్‌లో చూడు" అని అంటాడు. ఇంకా తను వెళ్ళి డస్ట్‌బిన్‌లో చూసేసరికి తన బట్టలన్నీ ఆ డస్ట్‌బిన్‌లో ఉంటాయి. అప్పుడు మింజీ చాలా బాధపడుతుంది. యాక్చువల్లీ ఆ ముగ్గురు అమ్మాయిలే దాన్ని అందులో పడేసి ఉంటారు. ఇంకా తను స్కూల్ డ్రెస్సే వేసుకొని స్పోర్ట్స్‌కి వెళ్తూ ఉంటే అప్పుడే తనకి నామ్‌హూన్ ఎదురొచ్చేసి తన స్పోర్ట్స్ డ్రెస్‌ని మింజీకి ఇస్తాడు. అప్పుడు మింజీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంకా తను లోపలికి వెళ్ళేసరికి తన స్పోర్ట్స్ సార్, "ఏంటి నువ్వు గేమ్ ఆడడానికి స్కర్ట్ వేసుకొని వచ్చావు" అనేసి తిడతాడు. అప్పుడు, "సారీ సార్, నా డ్రెస్ లేదు" అనేసి అంటే అప్పుడు అతను చదివి, "ఏంటి నీకు ఈ డ్రెస్ నామ్‌హూన్ ఇచ్చాడా? అప్పుడు నామ్‌హూన్ అతని ప్యాంట్ ఇవ్వడం మర్చిపోయాడా" అనేసి అంటాడు. ఇంకా ఆ నామ్‌హూన్ అన్న పేరు విని మింజీ చూసి నామ్‌హూన్ తనకిలా షర్ట్ ఇచ్చాడని చూసి తను చాలా కోపంగా ఉంటుంది. ఇంకా తర్వాత మనకొక టైకాండో క్లాస్‌ని చూపిస్తారు. అందులో చాలా చిన్న పిల్లలు టైకాండో నేర్చుకుంటూ ఉంటారు. అక్కడ వాళ్ళకి క్లాసెస్ చెప్పేది హాన్సు. అయితే యాక్చువల్లీ ఆ టైకాండో క్లాస్‌లో అందరూ చిన్న పిల్లలే ఉంటారు. అయితే హాన్సుకి ఇది టైకాండో క్లాసా, డే కేరా నాకు అర్థం అవ్వట్లేదు అని అనుకుంటూ ఉంటాడు. ఇంకా తర్వాత మనకి ఇంకొక సీన్‌ని చూపిస్తారు. రోడ్డు మీద చాలా ట్రాఫిక్ ఎక్కువై ఉంటుంది. అప్పుడే అక్కడికి పార్క్ జిన్‌చోల్ వచ్చేసి అక్కడున్న ట్రాఫిక్‌నంతా క్లియర్ చేస్తూ ఉంటాడు. అతను ఇంకా కొంచెం ఎక్సైట్‌మెంట్‌తో హెల్ప్ అవసరం లేని వాళ్ళకు కూడా హెల్ప్ చేస్తూ ఒక ముసలాయన అతని బండిని వేరే ప్లేస్‌కి తీసుకుపోవాలని చెప్తే అతను ఇంకెటో
పట్టుకు వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంకా పనంతా అయిపోయినాక అతను సీక్రెట్గా వెళ్ళిపోయి డోర్స్ అంతా లాక్ చేసుకొని గేమ్ ఆడుతూ ఉంటాడు. ఆ గేమ్ ఆడుతూ ఏం పట్టించుకోకుండా గట్టి గట్టిగా అరుస్తూ ఉంటాడు. అప్పుడే అతన్ని కలవడానికి హాన్సు వస్తాడు. ఎంతసేపు అయినా జిన్షోల్ డోర్ తెరవకపోవడంతో ఆ డోర్ని పలగొట్టేసి లోపలికి వస్తాడు. ఇంకా వాళ్ళిద్దరూ మనకి ఫ్రెండ్స్ అని తెలుస్తుంది. వాళ్ళిద్దరూ కాసేపు మాట్లాడుకొని మనం ఈరోజు వెళ్ళి కిమ్ని కలవాలి కదా, మనము ఎవ్రీ ఇయర్ ఒకసారి కలుద్దాం అనుకున్నాం కదా అనేసి అనుకుంటారు. ఇంకా సరే అనేసి వాళ్ళిద్దరూ కిమ్ని కలవడానికి వెళ్తారు. నైట్ అయ్యాక వాళ్ళు ముగ్గురు కలుసుకుంటారు. జిన్షోల్ ఏమో అతని కూతురి ఫోటోని అతని షర్ట్ మీద ప్రింట్ చేసుకొని ఉంటాడు. తన పేరు దాబిన్. అయితే నా కూతురు ఇది, నా కూతురు అది అని చెప్తూ ఉంటాడు. యాక్చువల్లీ తన కూతురు కూడా హై స్కూల్లోనే చదువుతూ ఉంటుంది. సో తను ఎక్కువ నాతో మాట్లాడదు అనేసి చెప్తూ ఉంటాడు. ఇంకా వీళ్ళంతా ఎవరి పిల్లల గురించి వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే హాన్సు ఏమో నా కొడుకు తేజు కూడా ఎవరి మాట వినడు, అతను చాలా మొండికేస్తాడు అని అంటే అది నీ తర్వాతే వచ్చిందనేసి జిన్షోల్ ఇంకా మేనేజర్ కిమ్ అంటూ జోక్స్ వేసుకుంటూ ఉంటారు. ఇంక అప్పుడే అక్కడికి లాస్ట్ టైం మేనేజర్ కిమ్ని బాగా తాగి కొట్టిన అతను వస్తాడు. ఇంకా అతని గ్రూప్తో వచ్చేసి ఆ హోటల్లో చాలా పెద్ద గొడవ చేస్తూ ఉంటాడు. ఆ విషయం జిన్షోల్కి అస్సలు నచ్చదు. అందుకే అతను అయినా సైలెంట్గా వెళ్ళిపోతుంటే ఆ తాగిన అతను వచ్చేసి జిన్షోల్ని ఏదో మాటలు అంటూ ఉంటాడు. ఇంకప్పుడే జిన్షోల్ షర్ట్ మీద ఉన్న తన కూతురి ఫోటోని చూసి నీ కూతురు చాలా బాగుంది, నాకు పరిచయం చేస్తావా అనేసి అంటే అప్పుడు జిన్షోల్కి చాలా కోపం వస్తుంది. యాక్చువల్లీ జిన్షోల్కి చాలా కోపం ఎక్కువ. ఇంకా అతని కూతురు గురించి మాట్లాడితే అతను ఇంకా పిచ్చోడైపోతాడు. సో అందుకే జిన్షోల్కి చాలా కోపం వచ్చేసి అసలు ఆగకుండా పిచ్చి పిచ్చిగా అందరినీ కొడుతూ ఉంటారు. ఇంకా అప్పుడే అక్కడికి పోలీసులు కూడా వస్తారు. హాన్సు కూడా జిన్షోల్ని ఆపాలనుకుంటాడు కానీ ఆపలేకపోతాడు. ఇంకా అందుకే హాన్సు మా ఇద్దరిని కలిపి టేజర్ గన్తో షాక్ ఇవ్వండి అనేసి అరుస్తూ ఉంటాడు. ఇంకా పోలీసులు వాళ్ళిద్దరిని ఆపలేక వాళ్ళకిద్దరికి షాక్ ఇస్తారు. ఇంకా వాళ్ళిద్దరూ అక్కడనే పడిపోతారు. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ కిమ్ బట్టలన్నీ సర్దుతుంటే అక్కడ నామ్హూన్ అని నేమ్ ట్యాగ్తో డ్రెస్ కనిపిస్తుంది. ఇదేంటి అబ్బాయి పేరుతో ఉందనేసి షాక్ అవుతాడు. ఇంకా మింజీని అడిగితే తను నవ్వుకుంటూ ఆ షర్ట్ని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా కిమ్ముకి నా కూతురికి బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా అని డౌట్ వస్తుంది. ఇంకా మింజీ క్లాస్కి వెళ్ళాక నామ్హూన్ కోసం అంతా వెతుకుతూ ఉంటుంది. కానీ నామ్హూన్ మాత్రం క్లాస్లో ఉండడు. ఇంకా తను బయటికి వచ్చేసి కూర్చొని ఎలా ఇవ్వాలి అని ఆలోచిస్తూ ఉంటే అప్పుడే అక్కడికి నామ్హూన్ వచ్చేసి నువ్వు నా కోసం వెతుకుతున్నావా అని అంటే తను అవును అనేసి అంటుంది. ఇంకా నువ్వు దీన్ని జస్ట్ నా డెస్క్ మీద పెట్టచ్చు, నాకేం ఉతికివ్వాల్సిన అవసరం లేదని అంటే అప్పుడు మింజీ ఏమీ అనదు. ఇంకా తర్వాత నామ్హూన్కి డౌట్ వచ్చి నిన్న నా ఇన్స్టాగ్రామ్ పోస్ట్ని లైక్ చేసింది నువ్వేనా అనేసి అడుగుతాడు. అప్పుడు మింజీ అబద్ధం చెప్తూ అది నేను కాదు అనడంతో వెంటనే నామ్హూన్ ఆ అకౌంట్కి మెసేజ్ చేస్తాడు. అప్పుడు మింజీ ఫోన్కి మెసేజ్ వస్తుంది. అప్పుడు నామ్హూన్కి తెలిసిపోతుంది నిన్న లైక్ కొట్టింది మింజీయే అనేసి. ఇంకా వాళ్ళిద్దరూ ఒకరినొకరు చూస్తూ బ్లష్ అవుతూ ఉంటారు. ఇంకా వాళ్ళు ఒకరినొకరికి మెసేజ్ చేసుకుందామనేసి అనుకుంటారు. తర్వాత మింజీ క్యాంటీన్లో కూర్చొని తింటూ ఉంటే అక్కడికి హేరీ ఇంకా తన ఫ్రెండ్స్ వచ్చేసి నీకెంత ధైర్యం ఉంటే నువ్వు నామ్హూన్తో ఫ్రెండ్షిప్ చేస్తావనేసి తనని వేరే రూమ్కి తీసుకెళ్ళి తిడుతూ ఉంటారు. ఇంకా హేరీకి బాగా కోపం వచ్చేసి మింజీని కొడుతుంది. కొట్టి తనని ఏది పడితే అది అంటూ నువ్వు ఒక మదర్లెస్ చైల్డ్వి అనేసి అంటుంది. తన అమ్మని తిట్టేసరికి మింజీ తట్టుకోలేక హేరీని ఆపకుండా బాగా కొడుతుంది. ఇంకా అక్కడ ఉన్న ఇద్దరు అమ్మాయిల్ని కూడా కొడుతుంది. కొట్టేసరికి అది పెద్ద గొడవ అయ్యి మింజీని డిసిప్లినరీ కమిటీలో వేస్తారు. ఇంకా మేనేజర్ కిమ్కి వెంటనే కాల్ వస్తుంది, మీ కూతురు ఇలా కొట్టింది వెంటనే రమ్మనేసి. యాక్చువల్లీ మింజీ కొట్టిన అమ్మాయి హేరీ వాళ్ళ నాన్న ఒక పెద్ద కన్స్ట్రక్షన్ గ్రూప్కి CEO. ఇంకా మనకి కాంగ్ చాన్ని చూపిస్తారు. కాంగ్ చాన్ ఏదో బిజినెస్ డీల్ మాట్లాడుకుంటూ ఉంటాడు. తర్వాత అక్కడ ఉన్న అతను నీ బాడీ వెనకాల ఏంటి అంతా కాలిపోయి ఉంది, ఇది ఎప్పుడు జరిగింది అనేసి అంటే నేనే కాల్చుకున్నాను అనేసి అంటాడు. అప్పుడు అక్కడ ఉన్న అతను షాక్ అయ్యి అలా ఎందుకు కాల్చుకున్నావు అని అంటే
నా బాడీ మీద అంతా టాటూస్ ఉండేవి. నేను అందుకే నా కూతురును, నా వైఫ్ కోసం ఇవంతా కాల్చేసుకున్నానని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మనకప్పుడే అర్థమవుతుంది అతను ఎంత రూత్‌లెస్ అనేసి. ఇంక అప్పుడే అతనికి కాలొస్తుంది అతని వైఫ్ నుంచి. తన వైఫ్ కాల్ చేసి, "మన హేరీని ఎవరో కొట్టారు. నువ్వు త్వరగా రా" అనేసి పిలుస్తుంది. ఇంకా స్కూల్లో అందరూ మింజీ దగ్గర ఉంటారు. హేరీకేమో దెబ్బలు తగిలి ఉంటుంది. ఎంతసేపయినా కానీ కిమ్ అక్కడికి రాకపోవడంతో హేరీ వాళ్ళ అమ్మకి కోపం వచ్చేసి, "ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం పదండి. మనం తర్వాత చూసుకుందాం" అనేసి అంటుంది. కానీ అప్పుడే కిమ్ వస్తాడు. వచ్చాక, "మీ కూతురు ఎలా కొట్టిందో చూడండి" అనేసి హేరీ వాళ్ళ అమ్మ కిమ్‌ని తిడుతూ ఉంటుంది. అప్పుడు మింజీకి చాలా కోపం వచ్చేసి, "నేను చేయలేదు. ఫస్ట్ తనే నన్ను కొట్టింది. అందుకే నేను తనని కొట్టాను" అనేసి అంటూ ఉంటుంది. అయినా కానీ కిమ్ వినకుండా సైలెంట్‌గా ఉండని చెప్పేసి అతని మోకాళ్ళ మీద పడి, "ఐయామ్ సారీ. నేను ఫెయిల్ అయ్యాను ఒక ఫాదర్ లాగా అనేసి నన్ను క్షమించండి" అనేసి అంటాడు. ఇదంతా హేరీ వాళ్ళ నాన్న కాంగ్‌చాన్ చూస్తూ ఏమీ మాట్లాడడు. హేరీ వాళ్ళ అమ్మేమో, "ఎలా అయినా నీ కూతుర్ని సస్పెండ్ అయ్యేలా చేస్తామనేసి" అంటుంది. కానీ కాంగ్‌చాన్‌కి ఆ విషయం నచ్చదు. అవసరం లేదు, జస్ట్ తను స్కూల్ ట్రాన్స్‌ఫర్ అయితే చాలు అనేసి అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఎలా అయినా కానీ అతను కూడా ఒక నాన్నే కదా అనేసి కాంగ్‌చాన్ అనుకుంటాడు. ఇంకా స్కూల్ నుంచి బయటికి వచ్చాక మింజీ చాలా కోపంతో ఉంటుంది. ఎందుకంటే కిమ్ అతని కాళ్ళ మీద పడి అలా అడుక్కున్నాడు అనేసి. అతను చాలా కోపంతో, వాళ్ళ నాన్న అంత రిచ్‌గా, అంత పవర్‌ఫుల్‌గా ఉన్నాడు. నువ్వు మాత్రం ఒక ఆర్డినరీ వర్కర్‌వి. నా లైఫ్‌కి ఎందుకు ఇలా అవుతుంది అనేసి మాట్లాడుతూ, "ఈరోజు నేను ఇంటికి రాను. ఈరోజు నేను నా ఫ్రెండ్ ఇంట్లో పడుకుంటాను. నువ్వు నాకు అస్సలు కాల్ చేయకు" అనేసి అంటుంది. కానీ కిమ్ మాత్రం, "రేపు నీ బర్త్‌డే కదా, ప్లీజ్ నాతో ఉండు" అనేసి అంటాడు. అయినా కానీ మింజీ వినకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా నైట్ అంతా కిమ్ ఎంతసేపైనా మింజీకి కాల్ చేద్దామని చూస్తే మింజీ అస్సలు ఫోన్ ఎత్తదు. మింజీ ఏమో నైట్ మార్కెట్ దగ్గర తిరుగుతూ ఉంటే తనకప్పుడే హేరీ నుంచి మెసేజ్ వస్తుంది. ఏమని అంటే, "నేను నీతో ఒక విషయం మాట్లాడాలి. నువ్వు స్కూల్ బ్యాక్ గేట్ దగ్గరికి రా" అనేసి. ఇంకా మింజీ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక్కడేమో నైట్ అంతా మేనేజర్ కిమ్ తన కూతురు కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. తను ఎంతసేపు అయినా రాదు. ఇంకా మార్నింగ్ అయ్యేసరికి తన బర్త్‌డే కదా, ఎలా అయినా కానీ తనని కలవాలి అనేసి తన ఫ్రెండ్ కాంటాక్ట్ ముందే సేవ్ చేసుకున్నాడనేసి తనకి కాల్ చేస్తాడు. తన ఫ్రెండ్ ఏమో అసలు తను నైట్ అంతా రాలేదు అనేసి చెప్తుంది. అప్పుడు కిమ్ షాక్ అయ్యి తన కూతురు కోసం అన్ని చోట్ల వెతుకుతూ ఉంటాడు. అతనిగా వెంటనే స్కూల్కి వెళ్ళి అడిగేసరికి తన కూతురు స్కూల్కి కూడా రాలేదు అని తెలుస్తుంది. ఇంకా అతను బయటికి వెళ్ళబోతుంటే నామ్హూన్ అక్కడ దెబ్బలతో ఉంటాడు. మేనేజర్ కిమ్ ఆల్రెడీ ఒకసారి తన ట్యాగ్ని చూస్తాడు కాబట్టి అతని వెంటనే గుర్తుపట్టి, "నువ్వు మింజీని కలిసావా" అంటే నామ్హూన్ ఏం మాట్లాడకుండా ఐయామ్ సారీ అనేసి ఏదో మాట్లాడుతూ ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా నామ్హూన్ ఒక విషయం చెప్తాడు. "ఏదో బ్యాక్ గేట్ దగ్గర ఏదో జరిగింది అని నాకు తెలుసు" అంటే ఇంకా కిమ్ స్కూల్ బ్యాక్ గేట్ దగ్గరికి వెళ్ళి చెక్ చేస్తాడు. ఒక చోట చాలా బ్లడ్ ఉంటుంది. కిమ్కి చాలా భయం వేస్తుంది, ఆ బ్లడ్ తన కూతురుదేమో అనేసి. ఇంకా తర్వాత బాగా వర్షం పడుతూ ఉంటే హేరీ ఒక గూండా వచ్చేసి అక్కడ మాట్లాడుకుంటూ ఉంటారు. "చూసావా, వర్షం వల్ల బ్లడ్ అంతా పోయింది, మనం ఏం దొరికిపోము" అనేసి అంటూ ఉంటారు. ఇంకా వాళ్ళు అలా మాట్లాడుకుంటుంటే అప్పుడే అక్కడికి మేనేజర్ కిమ్ వెనుక నుంచి వచ్చేసి, "నా కూతురు ఎక్కరా" అనేసి అడుగుతాడు. అడిగితే అప్పుడే ఆ గూండా మేనేజర్ కిమ్ని కొట్టబోతాడు. ఇంకా అతను కొడుతూ మేనేజర్ కిమ్ షర్ట్ని తీసేసరికి అతని బాడీ మీద చాలా కట్స్ ఉంటాయి. ఇంకా కిమ్ ఏమో, "ప్లీజ్ నా కూతుర్ని నాకు ఇచ్చేయండి, నా కూతురు ఎక్కడుందో చెప్పు" అనేసి అడుగుతూ ఉంటాడు. అయినా కానీ ఆ గూండా వినకపోవడంతో కిమ్ ఒకటి కొడతాడు. కొట్టడంతోటే అతను వెళ్ళి ఎక్కడనో పడిపోతాడు. అప్పుడే మనకి తెలుస్తుంది అతను ఏదో పెద్ద ఏజెంట్ అనేసి. ఇంకా మనకి అతని బ్యాక్ స్టోరీ తెలియదు కానీ అది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇంకా కిమ్ ఏమో, "నా కూతురు ఎక్కడా" అని చాలా కోపంగా ఆ గూండాని అడుగుతాడు. ఇక్కడితో సీన్ కట్ అయిపోతుంది. సో గాయ్స్, ఇది ఎపిసోడ్ 1 ఎక్స్ప్లెనేషన్. ఎపిసోడ్ 2 ఎక్స్ప్లెనేషన్ కూడా త్వరలోనే వస్తుంది. అండ్ మీలో ఎంతమంది ఆల్రెడీ మేనేజర్ కిమ్ మాన్వన్ చదివారు? సో నాకు ఈ స్టోరీ అంతా ముందే తెలుసు, ఎందుకంటే నేను లుకిజం యూనివర్స్ని చాలా రోజుల నుంచి ఫాలో అవుతూ వస్తున్నాను. సో మీలో ఎవరైనా కూడా మేనేజర్కి ముందే తెలుసుంటే కమెంట్ చేయండి. అండ్ నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.